తెలంగాణ అంతటా హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. తెలంగాణను కేంద్రం ఆదుకోవాలని ప్రధాని మోదీ తెలంగాణకొచ్చి పరిస్థితిని చూడాలని అన్నారు. అలాగే కేసీఆర్ దగ్గర ఉన్న 1,00,000 కోట్ల రూపాయలలో 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. మహబూబాబాద్ సీతారాం నాయక్ తండా వాసుల్ని కాపాడిన హీరోలు ఎస్ఐ నగేష్ ను సన్మానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ 2 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఖమ్మానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, భారీ వరదలకు ఇంతటి బీభత్సానికి కారణాలేంటి అనే దానిపై రివ్యూ చేసిన రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణల వల్లే ఖమ్మంకు ఈ పరిస్థితి వచ్చిందని, కేసీఆర్ ఫ్యామిలీ 2,000 కోట్లు ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఖమ్మం నుంచి గంగారాం తండాకు సీఎం వెళ్లారు. తండ్రి కుమార్తె వరదల్లో కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. యువ శాస్త్రవేత్త అశ్విని ఆమె తండ్రి మోతీలాల్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రకృతి ప్రకోపం చూపించిందని అన్నారు. ఖమ్మంకు ఈ పరిస్థితి రావడం అత్యంత దురదృష్టమన్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కొంతమేర ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు. తర్వాత మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. సీతారాం నాయక్ తండా సహా 3 తండాలను ఒక గ్రామ పంచాయతీగా రూపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపుడుకు గురైన నష్టపోయిన వారికి 10 రోజుల పాటు నిత్యావసర వస్తువులు అందిస్తామన్నారు సీఎం. ఆకేరు వాగు పొంగి కట్టయిపోయిన బ్రిడ్జ్ దగ్గర తాత్కాలిక పనులు కాకుండా శాశ్వత పరిష్కారంగా, మరోసారి డ్యామేజ్ లేకుండా జరగకుండా శాశ్వత పరిష్కారం చూపేలాగా పనులు చేపట్టామన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. చనిపోయిన కుటుంబాలకు, ప్రతి కుటుంబానికి, చనిపోయిన ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే ఆ కుటుంబాలకు ఆ సహాయక చర్యలు అందించే విధంగా చేపట్టాలి. అదేవిధంగా కారేపల్లికి సంబంధించిన ఒక సైంటిస్ట్ వాళ్ళ తండ్రి చనిపోవడం, ఆ కుటుంబాన్ని నేను ప్రత్యక్షంగా ఇప్పుడు పరామర్శించి వాళ్ళ ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు, ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఒకటి మంజూరు చేయమని కూడా అధికారులకు అదేవిధంగా మంత్రి గారికి సూచన చేయడం జరిగింది. ఇక్కడ 3 తండాలు, మర్పెడ మండలానికి సంబంధించి 3 తండాలు ఎప్పుడు అధిక వర్షం వచ్చినా దాని ప్రభావానికి లోనవుతున్నాయి. కాబట్టి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. ఆ 3 తండాలను సురక్షితమైన ప్రాంతానికి తరలించి ఒక కాలనీని తయారు చేసి ఒకే దగ్గర వాళ్ళందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఒక మంచి కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్ది వాళ్ళకి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు తీసుకొని వచ్చి తెలంగాణలో హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆక్రమణలు చేసిన వారు భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మానుకోట జిల్లాలో 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం 2,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వరద పరిస్థితిని గుర్తించడానికి ప్రధాని మోదీని రాష్ట్రానికి ఆహ్వానించారు. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులై ఉండొచ్చు, లేకపోతే ఇతరులై ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇట్లాంటి విషయాలల్లా ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితుల కష్టాలను తెలుసుకుని భరోసా ఇచ్చారు. మహబూబాబాద్ సీతారాం నాయక్ తండా వాసులను కాపాడిన హీరోలు ఎస్ఐ నగేష్ ను సన్మానించారు.